దేశంలో నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకున్నది. అయితే ముందుగా డీలిమిటేషన్ పూర్తి చేసిన తర్వాత మహిళా రిజర్వేషన్ల అమలు చేయాలని యోచిస్తోంది. సో రేపటి నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించి 3 బిల్లులను ప్రవేశపెట్టాలని కూడా కేంద్రం నిర్ణయించింది. అండ్ మరోవైపు ఇటు నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన 3 బిల్లులను రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఆయా బిల్లుల ప్రతులను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంగళవారం ఎంపీలకు అందించింది. డీలిమిటేషన్ కు సంబంధించిన బిల్లు ప్రకారం 2 ఆంగ్లో ఇండియన్ సీట్లు కలుపుకొని ప్రస్తుతం ఉన్న 545 లోక్సభ స్థానాలు గరిష్టంగా 850కు పెరగనున్నాయి. రాష్ట్రంలో 815 వరకు లోక్సభ సీట్లు పెరగనుండగా కేంద్రపాలిత ప్రాంతాల్లో 35 వరకు స్థానాలు పెరిగే అవకాశం ఉంది. పెరిగిన లోక్సభ స్థానాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఈ మేరకు 131వ రాజ్యాంగం సవరణకు కేంద్రం సిద్ధమైంది. సీట్ల పెంపులో దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని తెలుస్తోంది. రేపు ప్రారంభమయ్యే లోక్సభ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్ తో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టడానికి కేంద్రం సమాయత్తమైంది. అనంతరం ఈ బిల్లుపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్ కు సంబంధించిన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ను ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్ధమైనట్టు తెలుస్తోంది. కమిషన్ సూచనలతో సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయనున్నట్లు సమాచారం. కాగా డీలిమిటేషన్ బిల్లుపై దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. లోక్సభలో ప్రస్తుతం ఉన్న 545 స్థానాలు 850కు పెంచేందుకు ఆర్టికల్ 81కు సవరణలు ప్రతిపాదించారు. ఇప్పటికే ప్రచురించిన అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపడతారు. లోక్సభతో పాటు రాష్ట్రాల శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ఇందులో భాగంగానే ఉంటుంది. ఈ బాధ్యతలను డీలిమిటేషన్ కమిషన్ నిర్వర్తిస్తుంది. డీలిమిటేషన్ కమిషన్ హెడ్ గా సిట్టింగ్ లేదా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎక్స్ అఫీషియో మెంబర్ గా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉండనున్నారు. రాష్ట్రాలు, యూటీలకు లోక్సభ, శాసనసభ సీట్ల కేటాయింపును చేపట్టనున్నారు. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, వాటి సరిహద్దులను నిర్ణయించనున్నారు. భౌగోళిక పరిస్థితులు, పరిపాలనా పరిధి, ప్రజా సౌకర్యాల వంటి కీలక విషయాలను పరిగణలోకి తీసుకొని కమిషన్ నియోజకవర్గాల పునర్విభజన చేయనుంది. అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఒకే పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉండేలా హద్దులు నిర్ణయిస్తారు. కమిషన్ సభ్యులకు సివిల్ కోర్టుకు సమానమైన అధికారాలుంటాయి. కమిషన్ కు సహాయ సహకారాలు అందించడానికి ప్రతి రాష్ట్రం నుంచి 5 ఎంపీలు, 5 ఎమ్మెల్యేలను ప్రతిపాదిస్తారు. ఎంపీల పేర్లను లోక్సభ స్పీకర్, ఎమ్మెల్యేల పేర్లను అసెంబ్లీ స్పీకర్ సిఫార్సు చేస్తారు. అయితే కమిషన్ తీసుకునే నిర్ణయాల్లో వీరి జోక్యం ఉండదు. 5 కంటే తక్కువ ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రాలు, యూటీల్లో మిగతా సభ్యులకు ఎమ్మెల్యేలతో భర్తీ చేస్తారు. డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళలు ఇందులో భాగమే. ఈ మేరకు ఆర్టికల్ 334A కు సవరణలు ప్రతిపాదించారు. మహిళలకు కేటాయించిన సీట్లు రొటేషన్ ప్రాతిపదికన ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మారతాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ సీట్లలోనూ ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగుతుంది. ఆర్టికల్ 81(2)(3) ప్రకారం 1971 జనాభా లెక్కలను అనుసరించి లోక్సభ సీట్లను 545గా నిర్ణయించారు. అయితే లోక్సభ స్థానాలు 850కు పెరగనున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఆర్టికల్ను సవరించనున్నారు. 131వ రాజ్యాంగం సవరణలో భాగంగా దీన్ని చేపడతారు. రెండు 2026 తర్వాత జరగనున్న జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ నిర్వహించాలన్న ఆర్టికల్ 82లోని 3వ క్లాజును కూడా తొలగించనున్నారు. దీంతో 2026 కంటే ముందు ఉన్న 2011 జనగణన డేటా ప్రకారం డీలిమిటేషన్ ను చేపట్టడానికి అవకాశం ఉండనుంది. ప్రస్తుతం కాలపరిమితి ఉన్న లోక్సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు పూర్తికాలం వరకు కొనసాగించవచ్చు. లోక్సభ, అసెంబ్లీ కాలపరిమితి తీరే వరకు ఏదైనా ఉప ఎన్నిక నిర్వహించాల్సి వస్తే అప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారమే ఎన్నికను నిర్వహించుకోవచ్చు. లోక్సభ గరిష్టంగా 550 సీట్లకు మాత్రమే పరిమితం కావాలని ఆర్టికల్ 81 చెబుతోంది. ప్రస్తుతం లోక్సభలో 545 స్థానాలున్నాయి.
ఆ సంఖ్యను 850కు పెంచడానికి కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆర్టికల్ 81కి సవరణను ప్రతిపాదించనుంది. పెరిగిన స్థానాల్లో రాష్ట్రాలకు గరిష్టంగా 815 సీట్లు, యూటీలకు గరిష్టంగా 35 సీట్లు కేటాయిస్తారు. అలాగే డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఈ మేరకు ఆర్టికల్ 334A కు సవరణలు ప్రతిపాదించారు. ఆర్టికల్ 81(3) ప్రకారం 1971 జనాభా లెక్కలను అనుసరించి లోక్సభ సీట్లను 545గా నిర్ణయించారు. అయితే ఇప్పుడవి 850కు పెరగనున్న నేపథ్యంలో ఈ ఆర్టికల్ను సవరించనున్నారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లతో దేశ రాజకీయ స్వభావం సమూలంగా మారిపోనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం రాష్ట్రాలను సంప్రదించలేదని, అభిప్రాయాలు సేకరించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలు సీట్ల పెంపు విధానంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే తీవ్రంగా నష్టపోతామని ఆయా రాష్ట్రాల సీఎంలు, రాజకీయ పార్టీల నేతలు చెబుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అన్యాయం జరగదని నోటి మాటగా చెప్తుందే కానీ అనుమానాలను నివృత్తి చేయడం లేదనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ 2029లో జరగాల్సి ఉండగా 3 ఏళ్ల ముందుగానే చేయాల్సిన అత్యవసరం ఏముందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జనాభా గణన ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో దీని తర్వాతే కొత్త లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బిల్లులను ఆమోదింపజేసేందుకు సిద్ధమైందని వివిధ రాజకీయ పక్షాలు విమర్శిస్తున్నాయి.